హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి అందరికీ తెలిసిందే. నార్త్ సౌత్ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇక టాలీవుడ్ లో సీతారామంతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. సీతా మహాలక్ష్మిగా అందరి మనసులను గెలుచుకున్న మృణాల్ తెలుగులో డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీతో మరో హిట్ మృణాల్ ఖాతాలో అయితే పడింది. ఆ వెంటనే ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొడుతుందని అందరూ అనుకుంటున్నారు, కానీ అది జరగలేదు. కానీ క్రేజ్ మాత్రం అయితే తగ్గలేదు. ఇప్పుడు డెకాయిట్ లో నటిస్తోంది. యంగ్ హీరో అడివిశేషు లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ మూవీలో జూలియట్ గా సందడి చేయబోతుంది మృణాల్ ఠాకూర్. మరి ఇదే సమయంలో బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు 3 సినిమాల్లో నటిస్తుండడం విశేషం. బీ టౌన్ లో సరైన హిట్ కొట్టి చాలా కాలం అయినా కానీ ఆఫర్లు మాత్రం తెగొస్తున్నాయి. సూపర్ 30, బట్లా హౌస్ తర్వాత బ్లాక్ బస్టర్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకోలేదు మృణాల్. కానీ ఆఫర్లు మాత్రం అస్సలు తగ్గట్లేదు. ప్రెజెంట్ హై జవానీతో, ఇష్క్ హోనా హై, తుమ్ హోతో, పూజా మేరీ జాన్ సినిమాల్లో అయితే నటిస్తోంది ఈ అమ్మడు. రీసెంట్ గా సన్ ఆఫ్ సర్దార్ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో అజయ్ దేవగన్ లీడ్ రోల్ లో నటించారు. విజయ్ కుమార్ అరోజా దర్శకత్వం వహించిన ఆ మూవీ ఇటీవలే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే సినిమాతో హిట్ అందుకుంటారని ఎక్స్పెక్ట్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద సన్ ఆఫ్ సర్దార్ 2 అయితే విఫలమైంది. దీంతో ఆమెకు మరోసారి నిరాశ ఎదురైంది. అదే సమయంలో నెక్స్ట్ హై జవానీతో, ఇష్క్ హోనా హైతో హిట్ అందుకోవాలని చూస్తుంది మృణాల్. బాలీవుడ్ లో ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్న డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ విషయంపై ఇప్పుడైతే సోషల్ మీడియా మొత్తం చర్చ జరుగుతుంది. ఎందుకంటే డేవిడ్ ధావన్ ఇప్పటికే మంచి హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు ఆయన మేకింగ్ నచ్చదేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆయన రీసెంట్ గా తీసిన సినిమాల విషయాన్ని అయితే ప్రస్తావిస్తున్నారు. మృణాల్ నిర్ణయం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. ఇప్పటికే వరుస ఫ్లాపులుండగా ఇప్పుడు ఆ సినిమా ఏమవుతుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఆమె ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సెలక్షన్ విషయంలో ప్లాన్స్ మారాల్సిందేమోనని సూచిస్తున్నారు. అప్పుడే కదా బాలీవుడ్ లో మంచి పొజిషన్ కి ఎదిగే అవకాశం వస్తుంది అని అంటున్నారు. మరి మృణాల్ ఏం చేస్తుందో వేచి చూడాలి.